కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం గూడపాడు గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలను అడ్డుకున్నారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. పోలీసులను ఉపయోగించి వైసీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగడం బాధాకరమని, సాంస్కృతిక కార్యక్రమాలకు అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ఇలాంటి చర్యలపై ప్రజల అసంతృప్తి పెరుగుతోందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి సాక్షిగా కూటమి ప్రభుత్వ అరాచక పాలన మరొక్కసారి ఇవాళ బట్టబయలైంది. బ్రహ్మంగారిమఠం మండలము గోడపాడు గ్రామంలో ఇవాళ ఎంతో అద్భుతంగా ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆంజనేయ స్వామి గుడికి సంబంధించిన కార్యక్రమాలు హనుమాన్ జయంతి రోజు మొదలుపెట్టి 12వ తారీఖు మొదలుపెట్టి ఇవాళ చివరి రోజు వరకు కూడా ఎంతో అట్టహాసంగా చేయాలని చెప్పి ఈ గ్రామస్తులంతా కూడా భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఈ కూటమి ప్రభుత్వము పోలీసులను ముందు పెట్టి ప్రతిరోజు ఈ గ్రామానికి సంబంధించిన నాయకులను ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకొని 12వ తేదీ నుంచి ఇవాళ వరకు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకొని ఈ వారం రోజులు ఏదైతే కార్యక్రమాలు తలపెట్టారో ఆ కార్యక్రమాలు సజావుగా జరగకుండా అడుగడుగున ఆటంకం కలిగించారు, అడుగడుగున అడ్డుకున్నారు. నిజంగా దురదృష్టకరము. మా కార్యకర్తల మీద గడిచిన 2 ఏళ్లుగా మీరు కక్ష సాధిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక మెట్టు ఎక్కి సాక్షాత్తు ఆంజనేయ స్వామి మీద కూడా మీరు కక్ష సాధిస్తూ ఉన్నారు. నిజంగా మమ్మల్ని అంటే భవిష్యత్తులో మేము ఊరుకోవచ్చేమో కానీ సాక్షాత్తు దేవునితోనే పెట్టుకున్నారు మీరు. ఖచ్చితంగా ఈరోజు ఈ వారం రోజులు ఏదైతే మీరు ఆంజనేయ స్వామి గుడికి సంబంధించిన కార్యక్రమాలు అడ్డుకున్నారో ఈ కూటమి ప్రభుత్వం దానికి భవిష్యత్తులో జవాబు చెప్పవలసి ఉంటుంది. ప్రజలకు జవాబు చెప్పాలా, భగవంతునికి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో యువత అయితేనేమి, ఈ గ్రామంలో మహిళలు అయితేనేమి పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఇంత అన్యాయమా గుడికి సంబంధించిన కార్యక్రమాలు మేము ఏర్పాటు చేసుకుంటే కోలాటం చేస్తే అడ్డుకుంటారు, క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకుంటే అడ్డుకుంటారు, భజన చేస్తే అడ్డుకుంటారు. దేవుడికి సంబంధించిన ఇన్ని కార్యక్రమాల్లో ఇంత పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందా? ఏమి అన్యాయము? మాట్లాడే వాళ్ళు లేరా? అడిగే వాళ్ళు లేరా? వీళ్ళకు దేవుడు అంటే భయం లేదా అని చెప్పి ఈ గ్రామానికి సంబంధించిన యువత, ఈ గ్రామానికి సంబంధించిన మహిళలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇట్లే చూస్తా ఊరుకుంటే కన్నా భవిష్యత్తులో పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వము, ఈ పోలీసుల పర్మిషన్ కావాల్సి వస్తుందేమో అని చెప్పి అందరూ కూడా ఆందోళన పడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఒక తప్పుడు ఆనవాయితీకి శ్రీకారం చుట్టిందో ఈ ప్రభుత్వము పోలీసులను అడ్డు పెట్టుకొని, ఇది చాలా తప్పు. భవిష్యత్తులో దీని పరిణామాలు ప్రజల నుంచి కానీ ఆ దైవం నుంచి కానీ ఈ పరిణామాలు ఏవైతే ఉంటాయో అవి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి ఈ పోలీసులను, ఈ కూటమి ప్రభుత్వం నాయకులను కూడా గట్టిగా హెచ్చరిస్తూ ఇటువంటి దిగజారుడు పనులు భవిష్యత్తులో చేయొద్దని చెప్పి వాళ్ళకి గట్టిగా హితవు పలుకుతా ఉన్నాం.